అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టమోటా బాత్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అండి ఒక బాండిలి తీసుకొని బాండిలి స్టవ్ పైన పెట్టి బాండిలి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు వేయండి. తర్వాత అండి కాశ్మీరీ చిల్లీ వేయండి. కారానికి తగినట్టు ఒక 2-3 గుంటూరు చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. కాశ్మీరీ చిల్లీ వేస్తే కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. తర్వాత ఒక 2 ఇంచ్ అల్లం అండి, కట్ చేసిన అల్లం వేయండి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అండి సోంపు అండి, ఒక స్పూన్ సోంపు వేయండి. సోంపు వేసి కూడా ఫ్రై చేయండి. తర్వాత అండి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేయండి. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమోటోస్ యాడ్ చేయండి. టమోటోస్ వేసిన తర్వాత అండి ముక్కాలు భాగం ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. చల్లార్చి మనం మిక్సీ పట్టాలి. తర్వాత అండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి పాత్ర హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలక్కి, మరాఠీ మొగ్గు, జీలకర్ర ఒక స్పూన్ వేయండి. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత అండి కస్తూరి మేతి కొంచెం వేయండి, ఒక స్పూన్ అలా కస్తూరి మేతి వేయండి. వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ ఒక 3 అలా మనం రైస్ ఎలా క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి వేయండి. నేను ఒక 3 టమోటోస్ కట్ చేసి యాడ్ చేశానండి. వేసిన తర్వాత ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత అండి మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి, వాటిని పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని యాడ్ చేయండి దీంట్లో. ఈ పేస్ట్ వేసిన తర్వాత అండి బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాము, ఇంకొంచెం బాగా ఏమన్నా పచ్చివాసన ఉంటే అంతా పోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. మనం రైస్కి ఎంత రైస్ వేస్తున్నామో దానికి తగినట్టు నీళ్ళు పోసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా తెలుతాయండి. కొంచెం స్టవ్ పైన పెడితే తర్వాత రైస్ యాడ్ చేయండి. నానబెట్టుకున్న రైస్ యాడ్ చేయండి. అంతేనండి, మనకి ఇప్పుడు టమోటా బాత్ రెడీ అయిపోయింది. వన్ టైం ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.